ఇడియంకి, ఫ్రేజ్కి అండ్ ప్రోవెర్బ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇడియం అంటే తెలుగులో జాతీయం అంటాము. గ్రూప్ ఆఫ్ వర్డ్సే ఇడియం అవుతుంది. ఓకే, సో దానికి లిటరల్ మీనింగ్ కన్నా కూడా ఫిగరేటివ్ మీనింగే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాము. ఇదొక ఇడియం, అంటే ఒక జాతీయం. అంటే పిల్లు కుక్కలు పడుతున్నాయని కాదు, కుండపోత వర్షం కురుస్తుంది అని చెప్పడానికి ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఓకే, మరి ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అన్నా కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఓకే, కానీ అన్ని ఫ్రేజెస్ కూడా ఇడియమ్స్ అవ్వవు. ఇడియమ్స్ అన్నీ కూడా ఫ్రేజెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేజ్ చెప్తాను. ఆన్ ద టేబుల్ అన్నాను. దానికి ఒక లిటరల్ మీనింగ్ ఉంది, కానీ ఫిగరేటివ్ మీనింగ్ అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా ఆ వర్డ్స్కి ఉన్నటువంటి మీనింగే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. సో అది ఇడియం అవ్వదు. బ్రేక్ ఏ లెగ్ అని అన్నాను అనుకోండి, అంటే ఏంటి? కాలు విరగొట్టడం అనా? కాదు. గుడ్ లక్ అని చెప్తూ ఉంటాం కదా, సో అటువంటిప్పుడు బ్రేక్ ఏ లెగ్ అని చెప్తూ ఉంటాము. అది కూడా ఫ్రేజే, అది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది. సో దాన్ని ఇడియోమాటిక్ ఫ్రేజ్ అని అంటాము. సో అన్ని ఇడియమ్స్ ఫ్రేజెస్ అవుతాయి, కానీ అన్ని ఫ్రేజెస్ ఇడియమ్స్ అవ్వవు. ఇకపోతే ప్రోవెర్బ్ అంటే ఏంటి? ప్రోవెర్బ్ అంటే తెలుగులో సామెత అని అర్థం. ఓకే, సో మనం సామెతలు ఎలా ఉంటాయి? ఏదో ఒక మంచి సందేశాన్ని, అడ్వైజ్ని ఇస్తూ ఉంటాయి కదా, సో అవే ప్రోవెర్బ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్. అంటే చేతిలో ఒక పక్షి ఉంది, ఆ బుష్ దగ్గర రెండు ఉన్నాయని కాదు, లిటరల్ మీనింగ్ కాదు. ప్రోవెర్బ్స్కి లిటరల్ మీనింగ్స్ ఉంటూ ఉంటాయి అండ్ ఫిగరేటివ్ మీనింగ్స్ కూడా ఉంటాయి. దీనికి ఫిగరేటివ్ మీనింగ్ ఉంది. అంటే ఏంటంటే మన చేతిలో ఉన్న ఆప్షనే బెటర్ ఏమో, మనం ట్రై చేసి కష్టపడి తెచ్చుకోవాలని ఏదో అనుకుంటాం కదా, దానికన్నా కూడా మేబీ ఈ సిచ్యువేషన్లో మన చేతిలో ఉన్న ఆప్షనే బెటర్ ఏమో అన్న అర్థంలో మనము ఈ ప్రోవెర్బ్ అనేది వాడుతూ ఉంటాం. సో ఈ ప్రోవెర్బ్కి ఫిగరేటివ్ మీనింగ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఇడియం అని కూడా అనొచ్చు. ఓకే, కొన్ని ప్రోవెర్బ్స్కి లిటరల్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో దీనికి డైరెక్ట్గా దాని మీనింగ్, ఆ వర్డ్స్కి ఏదైతే మీనింగ్ ఉందో అదే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ ప్రోవెర్బ్ మాత్రమే, ఇడియం కాదు. క్లియర్ కదా? థ్యాంక్ యూ.